ఓం సాయిరామ్. నమస్తే అండి. చాలామంది అనుకుంటారు, ఈ కష్టాలన్నీ మాకేనా, ఇంకా చాలు, నాకు మరణించడం తప్ప మరొక మార్గం లేదు అనుకునే ఒక భక్తుడు ఉద్దేశం తప్పు అని చెప్పే బాబాగారి గొప్ప సందేశం అయితే ఇంకా లేట్ చేయకుండా వినేద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చూశాక ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది ఆ భక్తుడి విషయమనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. కష్టం వచ్చిందని కృంగిపోకుండా ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించి తండ్రి అని మనం అనుకుంటే కనుక తప్పక మనకు విజయం లభిస్తుంది. ఆ నమ్మకాన్ని బాబాగారి మీద ఉంచాలి. శ్రద్ధ సహనంతో ఉండాలి. మనం కోరుకునే కోరికలో న్యాయం ఉంటే తప్పక తీర్చుతారు బాబా. ఇప్పుడు గోపాల్ నారాయణ్ అనే భక్తుడు పూనాలో నివసించేవాడు. అతనికి కష్టాల మీద కష్టాలు వచ్చాయి. ప్రతి సంవత్సరం అతను షిరిడీకి వెళ్తూ ఉండేవాడు. బాబాకి తన కష్టాలన్నీ చెప్పుకునేవాడు. 1916వ సంవత్సరంలో అతను తన సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు. షిరిడీ పవిత్ర క్షేత్రంలోనే ఆత్మహత్య చేసుకోదలిచాడు. అప్పుడు అతను 2 నెలలుగా షిరిడీలో ఉంటున్నాడు. ఒకరోజు రాత్రి దీక్షిత్వాడ ముందు ఒక ఎద్దుల బండిలో అతను కూర్చుని ఉన్నాడు. అతని మనసు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది. ఇక చాలు ఈ కష్టాలు, నా ఆశలన్నీ అడుగంటిపోయాయి అనుకున్నాడు అతను. బావిలో దూకి చావటానికి సిద్ధమయ్యాడు అతను. ఆత్మహత్య మహాపాపం, అయినా చావటానికే నిర్ణయించుకున్నాడు అతను. అంబేద్కర్ ఉన్న చోటికి కొన్ని అడుగుల దూరంలో భోజనశాల అధిపతి ఇల్లు ఉంది. అతను సగున్మేర్ నాయక్. అతను హఠాత్తుగా తన ఇంటి గుమ్మం వద్దకు వచ్చాడు. అంబేద్కర్ను ఈ అక్కల్కోట్ మహారాజు పుస్తకం చదివావా అని అడిగాడు. ఇలా ఇవ్వు, నేను చూస్తాను అన్నాడు అంబేద్కర్. దాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. ఎక్కడో మధ్యలో చదవసాగాడు. అది అతనప్పుడు చదివే విషయం అతనికి పూర్తిగా సరిపోయింది. అతని మనసు మార్చింది. ఆ కథ చెబుతాను. అక్కల్కోట్ మహారాజు అక్కల్కోట్లో ఉన్నాడు. అతని భక్తుడు దుర్భర కష్టాల్లో జీవిస్తూ ఉన్నాడు. చివరికి తన జీవితాన్ని చాలించుదామని అనుకున్నాడు. ఒక రాత్రి వేళ ఎవరూ లేని సమయంలో అతను బావి వద్దకు వెళ్ళాడు. అందులో దూకేశాడు. వెంటనే మహారాజు అక్కడికి వచ్చాడు. అతన్ని స్వయంగా పైకి తీశాడు. ప్రారబ్ధరీత్యా అనుభవించవలసిన కష్టాలను మనం అనుభవించక తప్పదు. మన పూర్వ కర్మలను పూర్తిగా అనుభవిస్తే తప్ప అవి నశించవు. రోగము, దుఃఖము, కుష్టు బాధలు అనేక రూపాల్లో ఆ కర్మలను అనుభవించక తప్పదు. ఆత్మహత్య చేసుకుంటే ఏమి ప్రయోజనం? ఈ బాధలను ఇప్పుడే అనుభవించాలి, లేదా వీటిని పూర్తిగా అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసి ఉంటుంది. కాస్త ఓపికతో ఈ కష్టాలను భరించు, ఆత్మహత్య చేసుకోకు అని బోధించాడు అక్కల్కోట్ మహారాజు. ఈ కథ అంతా చదివాడు అంబేద్కర్. తన విషయానికి అది పూర్తిగా సరిపోయింది. అతను సిగ్గుతో కృంగిపోయాడు. అనుభవించవలసింది తప్పదు, అనుభవించాలి, భరించాలి అనుకున్నాడు. ఇది అతనికి దైవవాణి అయింది. సాయి లీలే ఇతనికి అనుభూతి. పుస్తకం రూపంలో సగున్ పలకరింపు ద్వారా బాబా హెచ్చరించారు. ఒక క్షణం ఆలస్యమైన అతని జీవితం నాశనం అయ్యేది. కానీ సాయి లాంటి రక్షకుడు ఉండగా ఇలాంటి అనర్థాలు ఎలా జరుగుతాయి? అతనికి క్రమంగా కష్టాలు ఆ రోజు నుండే పూర్తిగా పోయాయి. అతను జ్యోతిష్యం కష్టపడి నేర్చుకున్నాడు. జ్యోతిష్యంలో మంచి పట్టు లభించింది అతనికి. పాత రోజులు, పేదతనం అంతా మటుమాయమైంది. గృహస్థ జీవితం ఇప్పుడు అతనికి సుఖ సౌకర్యాలు నిలయమైంది. ఇప్పుడు అతను అన్ని విధాలుగా చాలా ఆనందంగా ఉన్నాడు. విన్నారా ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన బాబాగారి సందేశం. ఇప్పుడున్న కాలంలో మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య చేసుకోవటం, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అని, భార్యాభర్తల మధ్యలో గొడవలని, అప్పులని, అక్రమ సంబంధాలని, ఇలా ఏవో విషయాలకు, సమస్యలకు ఆత్మహత్య చేసుకోవటం అనేది పరిపాటి అయిపోయింది. సమస్యకు పరిష్కారం చనిపోవటం అయితే ఈ ప్రపంచంలో ఏ మనిషి జీవించడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తూ ఉంటాయి. అయినంత మాత్రాన చనిపోతే నీవు పోయిన తర్వాత ఆ సమస్య తీరదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అనుకోవాలి. ఆ చావటం అనే సమస్యనే దగ్గరికి రానియకూడదు. ఎప్పుడు కూడా సహనాన్ని కోల్పోకండి, ధైర్యంగా ఉండాలి అని బాబా చెబుతూ ఉంటారు. సాయి సచ్చరిత్ర పారాయణం చేయండి, మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది. ఓం సాయి.